నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో అప్పులు లేని వాళ్ళే లేరు. ప్రతి ఒక్కరు అప్పుల బాధతో ఎంతలా అంటే చాలా సతమతమైపోతున్నారు. అయితే కొంతమంది ఎట్లా అంటే తీర్చలేక అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోయి ఎన్నో చెడు రకాలుగా ఆలోచనలో కూడా పడిపోతున్నారు. అయితే ఈ అప్పులు తొందరగా తీరాలంటే తొందరగా అంటే చాలా తొందరగా ఏదైనా రెమెడీ ఉందా? తప్పకుండా ఉందమ్మా. దాని గురించి తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిస బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు అన్నట్టుగా అప్పుల బాధ మనిషిని, అప్పులు అనేటటువంటివి చాలా వేధించేటటువంటిది. ఎన్నో రకాలుగా మనిషిని సతమతమైపోయి ఎన్నో రకాలైనటువంటి చెడు సావాసాలకు అలవాటు చేసేటటువంటిదే అప్పులు. అప్పులు ఉన్నాయంటే మనిషికి ఇక డబ్బు కోసం నేను ఏది చేసినా నాకు తప్పు అనిపించదు అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్స్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక ప్రతిదీ డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి, డబ్బు లేకపోతే మనిషి బ్రతకడమే కష్టము అనేటటువంటి ఒక ఆలోచన స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. ఎందుకంటే మనిషిని అంత వెంటాడుతాయి అప్పులు అనేటటువంటిది. అప్పులు ఎలా ఉంటాయంటే మనిషిని ఎలా కష్టపెడతాయంటే, ప్రొద్దున నిద్ర లేచాము, డోర్ ఎవరైనా కొట్టారంటే అరే ఏ అప్పులు ఏడొచ్చాడో అని భయపడిపోతుంటారు. ఫోన్ రింగ్ మోగింది అంటే అరే ఏ అప్లోడ్ చేశాడో అని ఇట్లా ఎన్నో రకాలైన మనిషిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఆ భయంలో నుంచే మనిషి ఏదో రకంగా ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించాలి, అది చెడుదారైనా పర్వాలేదు, మనిషిని చంపైనా సరే, లేదంటే మనిషిని మోసం చేసైనా సరే డబ్బు సంపాదించాలి అనే ఒక మూర్ఖత్వంలో మనిషి బ్రతుకుతుంటాడు. దీనంతటికీ కారణం ప్రధానమైనటువంటిది అప్పు. ఈ అప్పు అనేటటువంటిది మనిషిని ఎన్నో రకాలుగా ముప్పు తిప్పులు పెడుతూ ఉంటుంది. కనుక ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అప్పులు తొందరగా తీరడానికి గనక చూసుకుంటే తాంత్రిక విధానంలో ఒక మంచి రెమెడీ చెప్పడం జరిగింది. ఆ రెమెడీని గనక ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళ అప్పులు ఎన్ని ఉన్నా సరే, కోట్ల అప్పులైనా సరే, అతి తొందరగా సులభమైనటువంటి పద్ధతిగా ఆ మనిషి తీర్చుకోగల శక్తిని ఆ తల్లి జగన్మాత ప్రసాదిస్తుందమ్మా. అంత గొప్పనైనటువంటి రెమెడీ. ఏమి లేదు, చిన్న రెమెడీ. ఏంటి గురుగారు అది? ఏంటి అంటే గనక ఇది అందరికీ తెలుసు. ఈ చెట్టు ఇది రావి చెట్టు, అశ్వత్థ వృక్షము అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ రావి చెట్టు దేవతా వృక్షము. ఎందుకంటే దేవతా వృక్షాలు అనేటటువంటిది 5 చెట్లు ఉన్నాయి. ఒకటి మామిడి, మేడి, జువ్వి, మర్రి, రావి. ఈ 5 వృక్షాలు కూడా దేవతా వృక్షాలు అని అంటారు. మనం శుభకార్యాలు చేసేటప్పుడు కానీ, ఏదైనా శాంతి కర్మలు చేసేటప్పుడు కానీ ఇలాంటి పత్రాలను, ఇలాంటి కొమ్మలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే దీంట్లో దైవత్వం అనేటటువంటిది దాగి ఉంటుంది. నిజానికి ఈ అశ్వత్థ వృక్షం, ఈ రావి చెట్టు అనేటటువంటిది ఎవరికైనా సంతానం కాకపోయినా ఈ వట సావిత్రి పౌర్ణమి రోజున రావి చెట్టుకు దారాలు చుడుతూ ఉంటారు. ఎందుకంటే సౌభాగ్యానికి ప్రతీక, అలాగే సంతానాన్ని శీఘ్రంగా ప్రసాదించే వృక్షంగా కూడా దీనిని సంతాన వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే పెళ్ళై చాలా రోజులు అయిపోతుంది, అయినా సంతానం అవడం లేదు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, అలాంటి వెళ్ళినప్పుడు సంతానం అన్నీ బాగుంటాయి అని అంటారు, కానీ సంతానం ఆలస్యం అవుతుంది. అలాంటి మనకు కనిపించిన ఏదో శక్తో, దుష్టశక్తో, లేదా మన గ్రహదోషము ఏదో రకంగా ఉంటుంది. అలాంటి విషయంలో కూడా ఈ రావి చెట్టు అనేటటువంటిది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని విషయం, అప్పుల బాధలు నివారించుకోవడానికి కూడా ఈ రావి చెట్టు అనేటటువంటిది ప్రధానంగా ఉపయోగపడుతుంది. అందులో ఎందుకంటే ఈ రావి చెట్టు యొక్క పత్రం ఏదైతే ఉంటుందో దీని మీద విష్ణుమూర్తి పుట్టినటువంటి పత్రంగా కూడా కొన్ని శాస్త్రాలు మనకు చెప్పడం జరిగింది. అంటే విష్ణుమూర్తి పుట్టినటువంటిది, అలాగే ఈ యొక్క రావి చెట్టు కింద ఎంతోమంది సత్పురుషులకు జ్ఞానోదయమైనటువంటి వృక్షంగా కూడా, జ్ఞాన వృక్షముగా అని కూడా పిలుచుకునేటటువంటి వృక్షము ఈ అశ్వత్థ వృక్షము. కనుక మంచిగా రావి చెట్టు యొక్క ఆకు ఇలా తెంపాలి. ఇలాంటి రావి చెట్టు యొక్క ఆకును తీసుకొని దీంట్లో ఇలాంటి ద్రవ్యాలు ఉంటాయండి, ఇలాంటి ద్రవ్యాలు కలపాలి. ఇది సున్నము. ఇది మనం తమలపాకులు ఎక్కువగా వాడతాం, సున్నము అని అంటాము. అలాంటి సున్నము ఒకటి, అలాగే పసుపు. పసుపు అంటే అందరికీ తెలుసు, పూజా ద్రవ్యాల్లో వాడేటటువంటి పసుపు. అలాగే కుంకుమ. ఈ పసుపు కుంకుమ ఈ రెండూ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి. ఈ సున్నం అనేటటువంటిది ఏమిటి అంటే, ఈ సున్నంలో ఏది కలిపినా కూడా
దీంట్లో వచ్చేటటువంటి రంగు దీంట్లో ఏది కలిపినా కూడా అది ఎండిపోయేసరికి వైట్గా మారిపోతూ ఉంటుంది. మీరు గమనిస్తే గనక ఈ 3 వస్తువులను దీంట్లో కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పటిదప్పుడే రోజుది రోజే కలుపుకోవాలి, కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని ఇది వృక్షం యొక్క పుల్ల, అంటే ఈ స్టిక్ అనేటటువంటిది దీనితోనే కలపాలి. ఇది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది చూడడానికి ఎర్రగా మారిపోతుంది, ఒక ఇంక్ లాగా తయారైపోతుంది. ఇది చూసారు కదా, ఇది ఇంక్ లాగా తయారైపోయింది. ఈ యొక్క వృక్షం యొక్క ఆకు ఇలా తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత దీని మీద ముందుగా ఓం అని రాయాలి. ఇలా ఓం అని రాసిన తర్వాత 3 బీజాక్షరాలు ఉంటాయి. ఓం, ఇక్కడ శ్రీం అని రాయాలి. ఆ తర్వాత హ్రీం అని రాయాలి. ఆ తర్వాత క్లీం అని రాయాలి. ఈ 3 కూడా బీజాక్షరాలు. పైన ఓం, శ్రీం, హ్రీం, క్లీం, శ్రీం, హ్రీం, క్లీం, ఈ 3 అక్షరాలు రాసిన తర్వాత దీన్ని ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మీకు రావచ్చు. అయితే ఈ 3 అక్షరాలు ఇలా రాసిన తర్వాత దీని ప్రతిరోజు ఉదయాన్నే మనం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి క్రతువు. ఎందుకంటే ఈ యొక్క బీజాక్షరాలు అనేటటువంటి శ్రీం అంటే లక్ష్మీదేవికి, అలాగే హ్రీం అంటే సరస్వతీదేవి, క్లీం అంటే పార్వతీదేవి. ఇలా ఓం శ్రీం హ్రీం క్లీం అని రాసిన తర్వాత ఈ యొక్క ఆకుని మనం ఏం చెయ్యాలి అంటే గనక ఈ 3 శ్రీం హ్రీం క్లీం, శ్రీం హ్రీం క్లీం, ఈ 3 అక్షరాలు రాసిన తర్వాత ఈ ఆకుని ఒక పళ్ళెని తీసుకోవాలి. పళ్ళెంలో నీళ్లు వేసి ఆ నీళ్ళల్లో ప్రతిరోజు ఈ యొక్క ఆకుని ఆ నీళ్ళల్లో పెట్టాలి. అలా పెట్టినటువంటి నీళ్లను మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే లేస్తాము, అంటే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ ఆకుతో సహా పళ్ళెంలో ఉన్నటువంటి నీటిని మనము చెట్టుకు కానీ మొక్కలకు కానీ లేదా దగ్గరలో ఉంటే బావులు కానీ నదులు కానీ పారే నీళ్ళల్లో కానీ ఇలాంటి ఏదైనా సరే దాంట్లో వదిలివేస్తే గనక తప్పకుండా మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక 11 రోజులు చేసి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతమవుతాయి. ఇక కోట్ల అప్పున్నా కూడా వెంటనే తీరిపోతుంది. ఇది గనక నమ్మి చేయాలి. నమ్మి చేస్తేనే ప్రతి దానికి అర్థము పరమార్థం అనేటటువంటిది మీకు గోచరిస్తుంది. ఇది అశ్వత్థ వృక్షం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి వృక్షము. ఆ వృక్షం యొక్క ఆకు మీద మనం ఏదైతే బీజాక్షరాలు రాస్తామో అది యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి మీ అప్పుల బాధలు అనేటటువంటివి ఆటోమేటిక్గా తీరిపోతాయి. ఇది ఒక 11 రోజులు చేసి చూడండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏం కలపాలి ఇంకోసారి కూడా చెప్తాను. పసుపు తీసుకోండి, అలాగే కుంకుమ, ఈ కుంకుమ తీసుకోవాలి, అలాగే సున్నము, ఈ 3 ద్రవ్యాలను కలిపితే దాని యొక్క పదార్థం ఇలా మారిపోతుంది. ఇలా మారిపోయినటువంటి పదార్థాన్ని దేనితో రాయాలి అంటే ఇది అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు యొక్క పుల్ల, దాని యొక్క పుల్లతోనైనా సరే వేరుతోనైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు యొక్క పుల్ల తీసుకొని ఇలా 3 ఈ పుల్లతో కలిపి దీనిని ప్రతిరోజు కూడా ఆకులు ఎప్పటికప్పుడు ఆకులు తెచ్చుకోవాలి. మేము 11 రోజులు చేయమన్నారు కదా అని చెప్పేసి 11 ఆకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అలా కుదరదు. ఎప్పటికప్పుడే ఆకులు తెచ్చుకోవాలి. నేను చెప్పినటువంటి ఈ 3 అక్షరాలు శ్రీం హ్రీం క్లీం, ఈ 3 అక్షరాలను రాసి మనం ప్రతిరోజు ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో ఈ ఆకుని గనక ఉంచేస్తే మీకు దాని యొక్క ప్రభావం అనేటటువంటిది 11 రోజులలో తప్పకుండా కనిపిస్తుంది. ఇది నమ్మి గనక చేస్తే మీకు ఎన్ని అప్పులున్నా కూడా తొందరగా తీరిపోతాయి. గురుగారు, రావి ఆకుపైన ఇవి రాయాలని చెప్పారు కదా, ప్రత్యేకంగా ఏ రోజు మొదలు పెట్టాలి? ఇది దానికి అట్లా సమయము రోజు ఏమన్నా ఉంటుందా? ఉంటుందమ్మా. ఇది మొదలు పెట్టేటటువంటి వారం వచ్చేసి గురువారం రోజున మొదలు పెట్టాలి. ఎందుకంటే గురువారం అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటి వారం. ఆ వారం గనక మొదలు పెట్టినట్టయితే ఆ వారంలో మొదలుపెట్టి 11 రోజులు కంటిన్యూషన్ చేస్తే గనక తప్పకుండా 12వ రోజు నుంచి అతనికి దాంట్లో అంటే అతని జీవితంలో మార్పు కనిపిస్తుంది.
అప్పుల బాధలు తీరిపోతున్నాయి అనేటటువంటి ఒక ఆలోచన దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుందమ్మా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైనా సరే అది నమ్మి చేస్తేనే దానికి ఫలితం అనేటటువంటిది వస్తుంది. ఏ దానికైనా నమ్మకమే ప్రధానమైనటువంటి అంశం. ఆ నమ్మకంతో గనుక ఈ బీజాక్షరాలు రాస్తే అవి చూడ్డానికి కేవలం అక్షరాల్లా కనిపించినా ఆ బీజాక్షరాలు అనేటటువంటివి అత్యంత శక్తివంతమైనటువంటివి. అవి సాక్షాత్తు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 శక్తుల కలయికయే ఈ 3 అక్షరాలు. కనుక ఈ 3 అక్షరాలలో ఆ యొక్క ఆకు మీద రాస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎంత అప్పున్నా కూడా తొందరగా శాశ్వతంగా మీరు అన్నట్టుగా తొందరగా అప్పులన్నీ తీరిపోతాయమ్మా. అయితే ఇవి రాసే ఆ 11 రోజులు ఇంకేమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఏమి నియమాలు వస్తున్నాయి? ఉదయం స్నానం చేసిన వెంటనే మొట్టమొదటి కర్తవ్యం, స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. దీంట్లో వయసు ఇవన్నీ ఏం భేదాలు లేవు. కాకపోతే మొదటి కర్తవ్యం పొద్దున స్నానం చేసిన వెంటనే మొట్టమొదటిగా ఇది చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆకులు తెంపుకొని రావాలి. ఏ రోజుకి ఆ రోజు ఆకులు తెంపుకొని వచ్చి ఆ రోజు చేసినటువంటి ఆకును తెల్లవారుజామున మొక్కలకు, చెట్లకు వీలైతే అక్కడ పోసేయాలి ఆ ఆకుతో సహా నీళ్లు. లేదు మన దగ్గరలో బావులు. ఈ రోజు చేసింది రేపా? ఈ రోజేనా? ఇప్పుడు ఈ రోజు చేసామనుకోండి, ఈ రోజు అలాగే ఉంటుంది. మరునాడు ఉదయాన్నే అవి పారబోసేసి మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఆకు తీసుకోవాలి. మళ్ళీ ఈ బీజాక్షరాలు రాసుకోవాలి. ఇలా 11 రోజులు చేయాలండి. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.